అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు డిసెంబర్ 28, 29, 30, 31 తేదీల్లో మీకు రాబోయేటటువంటి శుభవార్తల గురించి తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వశీకరణం చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్. మీరు ఒకవేళ ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు 24 గంటల్లో ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం దొరకబడును. 9381918252 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందామండి. ఎలా ఉంటుందంటే నేను చాలా తెలివిగా ఉంటాను, అలాగే బాగా ఆలోచిస్తూ ఉంటాను, అలాగే అందరికంటే కూడా నేను చేసేటటువంటి పనిలో ఇంకొంచెం ఎక్కువగా కష్టపడి పనిచేస్తాను, కానీ నాకు మాత్రం ఎందుకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు భగవంతుడు చేయడం లేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే మీ గురించి మీరు చాలా తక్కువగా అనుకుంటూ ఉంటారు, అంటే తక్కువగా పోల్చుకుంటారనమాట. నాకే ఏది కూడా చేత కాదు, నాకు సరిగా సమాజంలో ఎలా నడుచుకోవాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఇలా మీ మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలియనటువంటి విషయం ఏమిటో తెలుసా అండి, మీరు నిజంగా చాలా అంటే చాలా తెలివైన వారు. మంచితనానికి కానీ తెలివితేటలకు కానీ ఏదైనా ఒక పనిలో నేర్పరితనానికి కానీ ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటారనమాట. ఇక ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి ఈ రాశి వారికి ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి, మూడో వ్యక్తి జోలికి అస్సలు వెళ్ళకూడదు, మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదంటే వెళ్ళకూడదని చెప్పి ఎవరైనా మీకు చెప్పారనుకోండి, ఆ సీక్రెట్ను మీరు ప్రాణం పోయేంత వరకు మూడో మనిషికి తెలియనివ్వరు. అంత నమ్మకస్తులు అనమాట. ఇక మీరు చూడడానికి చాలా అందంగా ఉంటారండి. చక్కని రంగు రూపు, అందం, మాట తీరు, ఎదుటివారిని ఎట్టే ఆకర్షించేటటువంటి గుణం, మంచితనం, వీటన్నిటికీ కూడా పెట్టింది పేరుగా మీరు ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేతువు యొక్క బలం ఎక్కువగా ఉండడం వలన ఇప్పుడు మీకు ప్రస్తుత రోజుల్లో మీరు అనుకున్నటువంటి కార్యాలు కూడా చాలా ఖచ్చితంగా సాధించగలుగుతారు. పనులు కూడా విజయవంతంగా చేయగలుగుతారు. కాకపోతే దానికోసం మీరు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడేంటంటే ఈ చిన్న మాట మీరు అంగీకరించినట్లయితే తప్పకుండా మీ మనసులోనైనా 100% ఇది నిజమేనని చెప్పి అనుకోండి చాలు. ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది, మనందరికీ తెలిసిందే. అయితే ఆ సమయాన్ని ఈ మధ్య కాలంలో కొంచెం అనవసరంగా మీరు వృధా చేసేస్తున్నారు. అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో టైం అనేది స్పెండ్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా అనవసరమైనటువంటి కొన్ని స్నేహాలతో మాటలు కలుపుకుంటూ ఉండడం. దీనివల్ల మీకు ఏమవుతుందంటే స్నేహం చేయవచ్చు, తప్పులేదు, మంచిదే. మనకు చెడు జరగనంత వరకు స్నేహం మనకు మంచిదే. కానీ మన యొక్క పనిని పక్కన పెట్టి మరి అవతల వారి దగ్గరకు వెళ్ళి కూర్చోవడం, మన పనిని మనం పక్కన పెట్టేసి ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉండడం. దీనివల్ల ఏంటంటే మనకు కొన్ని మైనస్ పాయింట్లు అనేవి జరుగుతూ ఉంటాయండి. అంటే మనం చేసేటటువంటి పనిని సమగ్రవంతంగా చేసుకోలేకపోతాం. అలాగే ఖచ్చితమైనటువంటి సమయానికి చేసుకోలేకపోతాం. దీనివల్ల మన సమయం అనేది పూర్తిగా వృధా అవ్వడం, మనం చేస్తున్నటువంటి పని మీద మనకు ఆసక్తి అనేది తగ్గడం, ఏ పని చేయాలి అని చెప్పి అనిపించకపోవడం, కాస్త సోమరితనంగా అనిపిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలం జరుగుతూ ఉన్నాయి. మొదట మీరిప్పుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇది ఇప్పుడు మీకు అనుకూలమైనటువంటి సమయం. అయితే మనకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పి మనకు ముందే తెలిసిందనుకోండి, ఆ సమయంలో మనం ఏం చేయాలంటే మరింత ఎక్కువగా మనం అనుకూలమైనటువంటి పనులు చేసుకోవాలి. అవి కూడా ఏంటనేది తెలుసుకుందాం. 100% మీరు కొన్ని పనులకు ఎఫెక్ట్ పెట్టాలి. దాని మీద అలాగే మీరు చేసేటటువంటి ప్రయత్నం మీద సక్సెస్ అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని పనులు చేయాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర అధిక లాభాలతో కలిసి రావడం, బిజినెస్లు చేసేవారికి ఎక్కువగా ఆకస్మిక ధనం అనేది రావడం, కుటుంబ పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం. అంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగాల కోసం వెతుకునే వేటలో ఉన్నారో వారికి కూడా ఉద్యోగాలు అనేవి చక్కగా వారికి దక్కక చాలా రోజుల నుండి ఉద్యోగ అన్వేషణలో పడి పాపం ఏం చేయాలో అర్థం కాక ఒక ఉద్యోగం, వారు అనుకున్నటువంటి ఉద్యోగం రాక ఏదో అతి తక్కువ ఉద్యోగం ఇక తప్పక కుటుంబం కోసం జాయిన్ అయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి వారికి కూడా మీ మనసుకు తగినటువంటి ఉద్యోగంలో మీకు చోటు సంపాదించుకునేటటువంటి అవకాశం కోసం మీరు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకుందామండి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో చాలా వరకు గొడవలు జరుగుతూ మనశ్శాంతి లేకుండా, కుటుంబ ప్రశాంతత లేకుండా చాలా వరకు అలసిపోయి ఉన్నటువంటి ఒంటరితనంగా గడుపుతున్నటువంటి వారికి కూడా ఈ రాశి వారికి తగినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకుందామండి. అలాగే కోర్టు వ్యవహారం అనేది ఒక కొలిక్కి రావడం, ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా ఇప్పుడు అనుకూలంగా ఈ 4 రోజుల్లో పాజిటివ్గా మీకు అనిపిస్తుంది మీ మనసుకి. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, వ్యక్తిగతంగా మిమ్మల్ని గమనించినట్లయితే మీరు చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వారు, చాలా చురుకైన వారు. కానీ అవతల వ్యక్తులను ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అవతల వ్యక్తులు ఏదైనా కానీ చనువిస్తే పండగ అని చెప్పి అంటూ ఉంటారు కదా! అలా ఏంటంటే మీతో ఏదైనా కాస్త స్నేహంగా ఉండి, కాస్త సన్నిహితంగా ఉంటే వారి యొక్క కుటుంబ విషయాలు కానీ, లేదంటే వారికి సంబంధించినవి ఏదో చిన్న చిన్న పర్సనల్ విషయాలు ఉంటాయి కదా! అవి ఒకటి ఆరా తీస్తే ఏదైనా
ఒకటి అరా మీతో చెప్పుకుంటే మీరేం చేస్తారంటే మీ జీవిత జాతక చక్రం మొత్తం వారికి చెప్పేసేస్తూ ఉంటారు. అంటే వారి గురించి వాళ్ళు 2 ముక్కలు చెప్పారు కదా! మన గురించి మాత్రం చెప్పుకుంటే నష్టం ఏమిటి అని చెప్పి అనుకోని మీ గురించి మొత్తం చిట్టా విప్పేస్తారు. దీనివల్ల నష్టం ఏమిటంటే ఇప్పటి రోజుల్లో అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఏంటంటే ఎవరు ఎలా ఉంటున్నారు, ఎవరు మంచిగా ఉంటున్నారు, ఎవరు చెడుగా ఉంటున్నారు అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం నమ్మగలుగుతున్నామా? మనకు తోడబుట్టిన వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే శత్రువులుగా మారుతున్నటువంటి రోజులు. మరి ఎవరి స్వార్థాన్ని వారు చూసుకుంటున్నటువంటి రోజులు కదా! పిల్లలు తల్లిదండ్రులను చూడని రోజులు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒకటి కాదండి. కనీసం బంధానికి విలువనేది లేకుండా పూర్తిగా ఎప్పుడో తగ్గిపోయాయి. ఈ మాట అనేది కూడా మీరు ఒప్పుకుంటే ఇది నిజమని కనీసం మనసులో అనుకోండి. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు నమ్మితే అందరికీ బావుంటుంది. ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తికి తగినటువంటి అంటే సలహానో లేదంటే దానికి సంబంధించిన విషయం దగ్గర ఆగిపోతే మంచిది. అలా కాకుండా అవునా! ఎందుకు గొడవలు అనవసరంగా సర్దుకొని ఏదో ఒక విధంగా నచ్చచెప్పుకొని బావుండండి అని చెప్పినా బావుంటుంది. అలా కాకుండా మనకు సంబంధించినవి కూడా పూర్తిగా చెప్పుకుంటే వారు ఊరుకుంటారా? తెలుసుకొని వాటి గురించి మనం బలహీనతల గురించి అన్నీ పూర్తిగా చదివేసి తర్వాత మనల్ని ఎక్కడ ఎలా దెబ్బతీయాలా అని చెప్పి కాసుకొని కూర్చుంటారు. అసలు మనకు అనవసరమైనటువంటి వ్యక్తి కూడా మన గురించి నలుగురికి చెప్తూ వారి సరదాను, వారి ఆనందాన్ని పొందుతున్నటువంటి కాలం ఇది. మరి మీ గురించి విన్నంత సేపు బావుంటారు. అటు మాటలు ఇటు తీసిపోయి అవతల వ్యక్తులందరికీ కూడా నెగెటివ్‌గా ప్రచారం చేయడం వల్ల మీకేమవుతుందంటే మీ బలం, బలహీనత అన్నీ కూడా ఎదుటి వ్యక్తులకు తెలుసుకొని మీరెక్కడైతే ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని దెబ్బతీయాలని చెప్పి కాసుకొని ఉంటారు కొంతమంది. మరి మీ లైఫ్ అంతా కూడా ఎదుటి వ్యక్తుల గురించి, మీ లైఫ్‌లో ఉన్నటువంటివి మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ పోతే మీకే నష్టం కదా! కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీ గురించి, మీ పర్సనల్ విషయాల గురించి ఎవరికీ చెప్పుకోకండి. చులకన అయిపోతారు. దానివల్ల మనకేదైనా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదు. అవతల వారొచ్చి మనకొక రూపాయి ఇస్తారా? ఇవ్వరు. మనకేదైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు, మనం ఏదైనా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు, ఇదిగో ఈ రూ. 10 తీసుకో ఏదైనా ఉపయోగపడుతుందేమోనని చెప్పి ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. కనీసం ఎక్కడ మాట సహాయం చేస్తే బాగుపడిపోతారేమో అని మాట సహాయం కూడా చేయనటువంటి రోజుల్లో ఉండిపోతున్నాం మనం. మరి అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా మెలగాలి? అనే విషయాల గురించి మీకు ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అనేది లేకపోవడం అనేది నిజంగా అది మీ దురదృష్టమనే చెప్పుకోవచ్చు. అంటే మీరు మంచివాళ్ళు, అలాగే మంచి మనసున్న వాళ్ళు కాదని చెప్పడం లేదు. కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఎలా నడుచుకోవాలనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీకు ఒక రూపాయి పొదుపు చేసుకుంటేనే ముందు ముందు రోజుల్లో ఆ రూపాయి అనేది మిమ్మల్ని నిలబెడుతుంది. మీ కుటుంబాన్ని నిలబెడుతుంది. కుటుంబంలో ఉన్నటువంటి వారి దగ్గర మీ పరువు పోకుండా ఉంటుంది. కాబట్టి మీకున్న దగ్గరే ఒక రూపాయి ఉంటే అందులో అర్ధ రూపాయిని ఏదన్నా సేవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మధ్య కాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోండి. ఖర్చులు ఎక్కువగా పెట్టేస్తున్నారు. మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవరు కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బతకాల్సినటువంటి కర్మ మనకేంటని చెప్పి మన మనసుకు అనిపిస్తుంది. సాధారణంగా అందరికీ అనిపిస్తుంది. కానీ మనకు ఒక 40 దాటిన తర్వాత ఒక 40లో కూడా కాదండి. ఒక 50, 60లో వచ్చేసరికి ఇప్పుడు ఎవరు కూడా యాక్టివ్‌గా అంత పెద్దగా ఉండడం లేదు. ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి. రావాలని చెప్పి అనడం లేదు. కానీ సహజంగా ఇప్పుడు తింటున్నటువంటి ఆహార పదార్థాలను బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి, మనం త్రాగుతున్నటువంటి నీటిని బట్టి అంతా కూడా పొల్యూషన్ కదా! అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మనం తీసుకుంటున్నటువంటి ఆహారం బట్టి, మనం జీవిస్తున్నటువంటి జీవన విధానాన్ని బట్టి పూర్తిగా 40, 50కి వచ్చేసరికి మనిషి అనేది డల్ అయిపోతున్నారు. అప్పటికి కూడా మనకు ఒక రూపాయి కావాలి. ఒకరి మీద ఆధారపడకుండా మనం బ్రతకాలి అనంటే ఇప్పటి రోజున మనం ఒక రూపాయిని పొదుపు చేసుకుంటేనే. కాబట్టి ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా జలసాలు, షికార్లు, కాలక్షేపాలు ఇవన్నీ కూడా మానుకొని ఉన్న దాంట్లో సర్దుకుపోని పోవడం. మనకి ఏది కావాలో అంతవరకే తీసుకోవడం, అంతవరకే ఖర్చు పెట్టడం అనేది చేస్తే తర్వాత రోజున మిమ్మల్ని ఆ రూపాయి అనేది బ్రతికిస్తుంది. ఇక మాట్లాడుకోవాల్సొస్తే విషయానికొస్తే, ఈ 4 రోజులు మీకు అనుకూలమైనటువంటి సమయం. బాగా కలిసొచ్చేటటువంటి సమయం. మామూలుగా అయితే మీకు కొంచెం ఆదాయం కాస్త ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది. అంటే తక్ ఆదాయం తగ్గుముఖం ఉంది. ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు అనుకూల సమయంలో ఇది మీకు రివర్స్ కాబోతుంది. ఇప్పుడు ఆదాయం అనేది ఎక్కువ రాబోతుంది. ఖర్చులనేవి తగ్గించుకోవాలి మీరు ఖచ్చితంగా. ఇప్పటివరకు మాట్లాడుకున్నాం కదా! ఖర్చులనేవి పూర్తిగా తగ్గించుకోవాలి. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా, బిజినెస్‌ల పరంగా అన్నిటి పరంగా కూడా మీకు బాగా కలిసొస్తుంది కాబట్టి, కలిసొచ్చిన రోజుల్లోనే మనం ఒక రూపాయిని దాచిపెట్టుకోవాలి. కాబట్టి మనిషి లేచిన దగ్గర నుండి కూడా ఇప్పుడు మగవారనుకోండి బయటకు వెళ్లి సాయంత్రానికి వస్తారు. ఆ రూపాయి కోసమే కదా! ఆ రూపాయి అనేది రూ. 10గా మీకు ధనలాభం అనేది కలిసి రావాలంటే మనం చేసేటటువంటి పొదుపు. కాబట్టి మన ఇంట్లోనే మనం జాగ్రత్త చేసుకోవాలి.
అన్ని రకాల అదృష్టాలను తెచ్చిపెట్టే విధంగా భగవంతుడు మనకు అన్ని రకాల అవకాశాలను ఇస్తాడు. కానీ మనం అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఇప్పటి వరకు కూడా కొన్ని మార్పులు జరగలేదు మీ జీవితంలో అని చెప్పి మీరు బ్రతికున్నా కూడా చచ్చినట్లుగానే ఉంటున్నాం అన్నట్లుగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో రాశివారికి, అలాంటి వారికి కూడా ఉద్యోగ అన్వేషణకు సంబంధించిన వారికి కానీ, వ్యాపార పరంగా కానీ, ఏది చేసినా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతున్న వారికి కానీ, ఇలాంటి వారందరికీ కూడా మంచి అవకాశాలు తలుపు తట్టేటటువంటి గొప్ప సమయం ఈ 4 రోజుల్లో. మరలా చెబుతున్నాను వినండి. చాలా నిలకడమైనటువంటి, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని 4 రోజులు మీరు చూడబోతున్నారు, అనుభవించబోతున్నారు. మునుపెన్నడూ లేనంత సంతోషాన్ని, అంటే సంతోషం అంటేనండి, మనకు హడావిడి లేకుండా, టెన్షన్ పడకుండా, మానసికంగా ఒత్తిడి పెరిగే విధంగా కాకుండా, చాలా పీస్‌ఫుల్‌గా మనకు తెలియకుండానే రోజులు గడిచిపోతే అది కూడా ఒక అదృష్టమే కదండీ! డబ్బు, సంతోషం ఇవన్నీ డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. అంటే కుటుంబంతో సంతోషంగా గడపడం, చిన్న పిల్లలతో స్పెండ్ చేయడం, మనకు నచ్చినటువంటి పనులు మనం హ్యాపీగా చేసుకోవడం, మనకు మనం టైం కేటాయించుకోవడం. ఇటువంటివి కూడా ఒక అదృష్టం. ఇటువంటివి కూడా ఒక మానసికపరమైనటువంటి ప్రశాంతతకు చేకూర్చేటటువంటి పనులే. కాబట్టి మనం అనుకూలంగా మార్చుకోవాలంటే రోజులను మన చేతిలోనే ఉంటుంది. ప్రతికూలంగా మార్చుకోవాలంటే కూడా మన చేతిలోనే ఉంటుంది. మనం చేసేటటువంటి పనుల బట్టి కొన్ని అలా అలా జరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ 4 రోజులు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులేంటంటే, చాలా అద్భుతమైనటువంటి గొప్ప అవకాశాలను మీరు అందిపుచ్చుకోవాలంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు ముందుగా సూర్య నమస్కారాలు చేసుకోండి. తర్వాత స్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా చూసుకోండి. ఇల్లంతా శుభ్రపరచుకోండి 4 రోజుల్లో. చక్కగా మహాదేవుడి యొక్క ఆరాధన చేసుకోండి. శివపార్వతుల ఫోటోను పెట్టుకొని చక్కగా ఆవు నేతితో దీపారాధన చేసుకోండి. అలాగే ఓం నమశివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు పఠించి చక్కగా బయటికి వెళ్ళే ముందు ఈ పని చేసుకోండి. శివపార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందండి. దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించండి. నవగ్రహారాధన చేసుకోండి. మర్చిపోకుండా హయగ్రీవ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోండి. ఈ 4 రోజుల్లో మీకు ఏ రోజు వీలుంటే ఆ రోజున హయగ్రీవ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పాఠనం చేసుకోండి. ఎవరికైతే ఉద్యోగ అవకాశం లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉన్నటువంటి ఉద్యోగంలోనే ఏదైనా మార్పు చేర్పులు జరగాలన్నా, మీ పై అధికారులు మిమ్మల్ని మీ పనిని గుర్తించాలన్నా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణ. అలా వీలుంటే స్వామివారిని పూజించుకోవడమో, దర్శించుకోవడమో చేసుకోండి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మరొక విషయం ఏమిటంటే, సి అనే పేరుతో ఉన్నటువంటి స్త్రీలు మంచివారు కాదని చెప్పి నేను చెప్పను. కానీ ఈ 4 రోజుల్లో సి అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా కానీ మీకు మీ ముందు మీకు తగినటువంటి వాతావరణంలో ఎవరైనా పరిచయం ఉన్నా, లేదంటే కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులైనా ఆ పేరుతో ఉన్నవారికి కొంచెం దూరంగా ఉండండి. వారితో చాలా రకాల నష్టాలనేవి మీకు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, బిజినెస్ పరంగా, అన్నిటి పరంగా కూడా చాలా చక్కగా మీకు కలిసిపాటుతనంగా ఉన్నప్పటికీ కూడా ఆ పేరుతో ఉన్నటువంటి స్త్రీతో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఆమె వల్ల మీ బంధంలో ఏదైనా, అంటే మీ బంధానికి మీరు దూరం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు మీ కుటుంబంలో గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త వారితో. ఇక మానసిక సమస్యలనేవి దూరమవుతాయండి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. పిల్లల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులు. ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేమికుల మధ్య ఏదైనా కానీ ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఇదివరకు ఏదైనా గొడవలు అనేవి జరిగి ఉంటే వాటి నుండి కూడా మీరు పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం. ఆ డబ్బు అనేది మీ దగ్గర ఉంటుంది. కొంచెం ఏదైనా కానీ ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఏదైనా గొడవలు జరుగుంటే ముందు ముందు రోజుల్లో అవి సర్దుకుపోతాయి. ప్రశాంతంగా ఉంటారు. ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏమాత్రం పేచీ లేకుండా మంచిగా ధనమైతే మీ చేతిలో ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ పరంగా, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూసే వారికి కూడా సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క పూజ, ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఏదైనా దీనికి సంబంధించి మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలున్నాయి. ఇలా ఉందండి. మరి చక్కగా మీరు ఎదుటివారికి ఏదైనా కానీ ఎదుటివారి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఈ 4 రోజుల్లో మీ పనేంటో మీరు చూసుకోండి. మీ ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. అలాగే మీ యొక్క అనారోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఏదైనా ఫ్యూచర్‌లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశాలున్నాయి. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని చెప్పి మీరు గుర్తించండి. అలాగే మీకు ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే సంతాన భాగ్యం అనేది తప్పకుండా ఉంది. కాబట్టి సంతానానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారు సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి. అలాగే మీకు పూర్వీకులుగా ఏదైనా కానీ ఆస్తిపాస్తులు దక్కవలసినటువంటి విషయం వస్తే పూర్వీకులుగా సంబంధించి ఆస్తిపాస్తులు అనేవి కూడా మీరు తప్పకుండా పొందుతారు.
ఓవరాల్‌గా చూసుకుంటే ఈ 4 రోజులు మీ ప్రయాణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు తగిలేటటువంటి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించినవి ప్రయాణాలు కూడా ఇంక అంతకంటే కూడా ఎక్కువగా ఏమీ ఉండవండి. ఇక అలాగే ఈ రాశివారు మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నరదృష్టి. నరదృష్టి వలన ఏంటంటే మీకు మానసిక ప్రశాంతత అనేది చాలా రోజుల నుండి ఉండడం లేదు. సరిగ్గా పడుకుంటే నిద్ర పట్టకపోవడం, రాత్రిపూట మెలకువగా అనిపిస్తూ ఉండడం, ఏ పనైనా చేస్తున్నప్పుడు ఆ పని చేయకుండా ఏదన్నా కాస్త విశ్రాంతి తీసుకోవాలని చెప్పి అనిపిస్తూ ఉండడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ నరదృష్టిని కూడా మీరు తప్పకుండా తొలగించుకోవాలి. ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళండి. అలాగే బయటికి వెళ్ళే ముందు సింధూరాన్ని కానీ, అమ్మవారి కుంకుమ కానీ ధారణ చేసి వెళ్ళండి. అలాగే మీకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యార్థుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ దోషమైనా ఉన్నా కానీ, దృష్టి దోషం కానీ, ఇట్లాంటివి ఏమైనా ఒంటిని ఆవహిస్తే అవి కూడా పూర్తిగా దూరమవ్వడానికి తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకోండి. అలాగే ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి 4 రోజుల్లో. ఎవరికైనా పేదవారు కనిపిస్తే మీ వంతుగా ఏదన్నా శక్తి సామర్థ్యం మేర దాన ధర్మాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క మనసనేది కంట్రోల్‌గా ఉండడానికి మీకు నచ్చినటువంటి పనులు ఏదైనా చేసుకోండండి. సంగీతం వినడం కానీ, చక్కగా ఇంట్లో పూల మొక్కలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం కానీ, మంచి పుస్తకాలను చదవడం కానీ, మంచి ఏదైనా మ్యూజిక్ వినడం కానీ, మంచి భక్తి గీతాలను ఆలకించడం కానీ, ఇటువంటివి చేయడం వల్ల మీకు ఒక ఆత్మగౌరవం అనేది, అలాగే మానసిక ప్రశాంతత అనేది మిమ్మల్ని ఆవరిస్తుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఈ 4 రోజుల్లో కూడా మీకు తెలియకుండానే గడిచిపోతాయి. ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఏదైనా కానీ మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా చక్కగా మీరు చేయగలుగుతారు. మరి ఇంతకన్నా ఏం కావాలండి? మనకు కావాల్సింది కూడా అదే కదా! మనకు తెలియకుండా చాలా పీస్‌ఫుల్‌గా రోజులనేవి గడిచిపోతే అంతే చాలు. మరి తెలుసుకున్నారు కదండీ! ఈ 4 రోజుల్లో ఈ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది మీకు అందించాను. మరి మీకేదైనా కానీ, మీ మనసుకి ఏదైనా కానీ ఒక హ్మ్. అంటే చాలా మనసుకు హాయిగా అనిపించింది ఈ వివరణ అని కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ను సపోర్ట్ చేయండి. తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం.